నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుడు 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో దర్శనమిస్తున్న బడా గణేష్. లంబోదరుడి తొలి పూజలో పాల్గొన్న గవర్నర్ దంపతులు. వర్షంలోనూ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు. వైష్ణోదేవి ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో 32కి చేరిన మృతుల సంఖ్య. వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం. గాజాలో జర్నలిస్టులపై ఇజ్రాయెల్ దాడుల్ని తప్పుబట్టిన భారత్. పాత్రికేయులు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే నిండిన చెరువులు తాజా వానలతో అలుగులు పారుతున్నాయి. రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. పలుచోట్ల కల్వర్టులు, రోడ్లు తెగిపోయాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. మెదక్ జిల్లాలోని 10 మండలాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా లో లెవెల్ వంతెనలపై భారీగా వరద ప్రవహిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కొడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. భువనగిరిలో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండగా పారిశుద్ధ కార్మికులు మ్యాన్ హోల్స్ తెరిచి వర్షం నీరు సజావుగా వెళ్లేలా చేశారు. ఇవాళ కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కురుతున్న వర్షాలు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాను అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. అటు సింగూరు ప్రాజెక్టుకి హైదరాబాద్ మహానగరానికి నీటిని అందించే సింగూరు ప్రాజెక్టు అయితే నిండు కుండలా తలపిస్తూ ఉంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 20 క్యూసెక్ల నీరు కూడా ఇక్కడికి చేరుతూ ఉంది. అయితే ఇటీవల ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రివిట్మెంట్ దెబ్బతినడంతో 24,000 క్యూసెక్ల నీరు వస్తుంటే 20,000 క్యూసెక్లను అయితే మాత్రం నీటిని కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం 17.119 క్యూసెక్లు మాత్రమే అక్కడ నీటిని నిల్వ ఉంచారు. మీకు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చూసుకున్నట్లయితే 29.917 టీఎంసీలు ఉంది. అయితే రివిట్మెంట్ దెబ్బతిన్న క్రమంలోనే ఎక్కువ నీటిని ఉంచట్లేదు. ఇప్పటికే 2 క్రస్టర్ గేట్లను అయితే పైకి ఎత్తి దాదాపు 2 మీటర్ల ఎత్తు వరకు ఎత్తి నీటిని అయితే కిందకి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అటు మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే భారీ వర్షం మెదక్ జిల్లానైతే ఒక అతలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీట మునిగిపోయాయి. పలు కాలనీలకి అయితే నీళ్లు చేరాయి. ఇప్పటికీ పంట పొలాల్లోకి నీరు చేరాయి. పలు వాహన రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మెదక్ మండలం రాయపల్లి ప్రాజెక్ట్ అయితే మాత్రం ఈ వర్షాల నేపథ్యంలో నీరు మొత్తం చేరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అటు పాతూరు నుంచి రాయపల్లికి, రాయపల్లి నుంచి కాజీపూర్కి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. అటు నిజాంపేట, చెల్మెడ వాగు ఉధృతంగా ప్రవహించడంతో చెల్మెడ నుంచి బీబీపేటకు, అలాగే బీబీపేట నుంచి చెల్మెడకు ఉన్నటువంటి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. 44వ జాతీయ రహదారి నార్సింగ్ వద్ద అయితే మాత్రం ఈ భారీగా వరద నీరు అయితే ప్రవహించడంతో అక్కడ కూడా వాహన రాకపోకలు అయితే నిలిచిపోయాయి. అటు చేగుంట్లో కూడా భారీ మొత్తంలో వర్షం కురవడంతోనే లోతట్టు ప్రాంతాలు అయితే మాత్రం జలమయమని చెప్పుకోవచ్చు. ఇటు రామాయంపేటలో పలు కాలనీలు అయితే నీట మునిగాయి. కొంత
మేరకు ఇళ్లలో అయితే నీరు చేరాయి. ఇప్పటికే ఆ నీరైతే చేరిన క్రమంలోనే నీటిని బయటికి ఎత్తిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. అలాగే పంట పొలాలలో కూడా ఇటు చెరువులు తలపిస్తూ ఉండే, ఇటు దాదాపు వారం రోజుల క్రితమే నాటులు వేసిన క్రమంలోనే మొక్క పైకి ఎదగపోవడంతోనే మొత్తం నీట మునిగి ఒక చెరువులాగా తలపిస్తూ ఉంది. అటు పెద్ద శంకరంపేటలోనే ముమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే అటు భారీ వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. అక్కడ మాత్రం ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అటు మెదక్ హవేలీ గన్పూర్ మండలం నాగపూర్లో 12.68, అదే చేగుంటలో 11.93, అదే రామాయంపేటలో 11.80 అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెప్తా ఉన్నాయి. అటు మెదక్ సాయినగర్ కాలనీ అయితే మాత్రం ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమయమైంది. అదే హవేలీ గన్పూర్ మండలం రాజపేట తండాల పరిధిలో కాప్రాలపల్లి వద్ద అధిక వర్షం కురవడంతో రహదారి అంతా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ధూప్ సింగ్ తండా హవేలీ గన్పూర్ మండలం కేంద్రంలోని రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఇటు ర్యాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం ఏర్పడటంతోనే పడిపోవడంతోనే అది మొత్తం ఆ వృక్షం కూడా విద్యుత్ వైర్ల పైన పడటంతో వైర్లు తెగి కొంత అక్కడంతా అంతరాయం ఏర్పడింది. దీంతో మాత్రం అక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయాయి, విద్యుత్ అయితే నిలిచిపోయింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు సంగారెడ్డిలో మాత్రం కొంత మేరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. అటు సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత అయితే మాత్రం రైతుల్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఇటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అటు నంగనూరు కావచ్చు, మిరిదొడ్డ కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో ఉదయం నుంచి అదే దాదాపు అటు మిరిదొడ్డలో చూసుకున్నట్లయితే 4 గంటల సమయం నుంచి ఏదైతే యూరియా పంపిణీ కేంద్రాలు ఉన్నాయో అక్కడ గొడుగులతోనూ భారీగా ఈ క్యూ లైన్లు కట్టారు. అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే రైతుల మధ్య ఇటీవల చూసుకున్నట్లయితే గొడవలు జరగటం, అదేవిధంగా సిద్దిపేటలోనే ఒక దుకాణం పైన రైతులు దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్లో అయితే నిల్చోబెట్టారు. అటు వర్షం పడుతున్నా చలికి కూడా రైతులు తమ పొలాలను కాపాడుకోవాలని చెప్పి యూరియా కోసం అయితే బారులు తీరిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది. అలాగే నంగనూరులో కూడా ఇటు పక్క వినాయక చవితి, రెండో పక్క వర్షం పడుతున్నా కానీ యూరియా కొరత తమను వేధిస్తున్న క్రమంలోనే యూరియా కోసం అయితే మొత్తం కేంద్రాలు అయితే బారులు తీరారు. ఒక వర్షం ఒక మాదిరిగా ఇటు వినాయక చవితిని కొంత ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు. గతంలో భారీ ఎత్తున విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా చేసే క్రమంలోనే నిన్న సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా భారీ సంఖ్యలో వర్షపాతం నమోదు కావడంతోనే కొంత ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం వలన ఇటు జనసంచారం రోడ్ల మీదకైతే రావటం లేదు. అదేవిధంగా పంట పొలాల్లో నీరు చేరడం, ఇళ్లలో నీరు చేరడం, వాళ్ళు కాలనీలు అయితే నీట మునగడంతో కొంత ప్రజలకైతే ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. కెమెరామెన్ మొహమ్మద్ షేతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి న్యూస్. ధన్యవాదాలు రామకృష్ణ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి జైపాల్ను అడిగి తెలుసుకుందాం. జైపాల్, చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కడెక్కడుంది? కావ్య, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపడుతున్నాయి. చెరువులు అలుగుపోసిన పరిస్థితి ఉంది. ఇటీవల దాదాపు 4 రోజుల పాటు కురిసిన వర్షాలకి ఇప్పటికే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. అయితే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పుడు చెరువుల కుంటల నుండి రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. అయితే ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ వద్ద భారీ వరదకు అక్కడ ఉన్నటువంటి కల్వర్టు తెగిపోయింది. కల్వర్టు తెగిపోవడంతో రోడ్డు అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అక్కడ నుంచి దాదాపు 4-5 గ్రామాలకు ప్రస్తుతం రాకపోకలు నిలిపివేశారు. అక్కడే ఆ రోడ్డు పై నుంచి ఎవరు ప్రయాణించకుండా ఆ గ్రామ పంచాయతీ అధికారులు, అదేవిధంగా పోలీసులు గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా దాదాపు బిక్కనూరు మండలంలో కూడా భారీ వర్షం పడుతుంది. అక్కడ జాతీయ రహదారి 44 పై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో జాతీయ రహదారి
నుంచి దాదాపై నుంచి వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఆ పాల్వంచ మండలంలోని అనేక గ్రామాల్లో భారీ వర్షం పడుతుంది. అక్కడ దాదాపు అన్ని రోడ్లు తెగిపోయి ఆ గ్రామాల నుంచి పంట పొలాల నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. అదేవిధంగా నాగిరెడ్డిపేటలోని తాండూరు వెంగపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రెడ్డికుంట చెరువు తెగిపోవడంతో పంట పొలాల్లో నీరు వచ్చి చేరుతుంది. అక్కడ పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. రాజపేట మండలం తలమట్ల గ్రామంలో ఉన్నటువంటి రైల్వే వంతెన కిందకి వరద నీరు చేయడంతో అక్కడ వరద నీటిలో కారు చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే కారును బయటకు తీసేందుకు గ్రామస్తులు ట్రాక్టర్ సాయంతో ప్రస్తుతం ప్రయత్నిస్తా ఉన్నారు. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలంలో ఏదైతే హైవే నిర్మాణం చేపడుతున్నారో అయితే ఆ హైవే నిర్మాణం కోసం వచ్చినటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు అక్కడే రాత్రి ఉండడంతో ఇప్పుడు రాత్రి నుంచి కూర్చున్న వర్షానికి కాలువ భారీగా కాలువనకి భారీగా వర్షం చేరింది. దీంతో అక్కడే కాలువ వద్ద అదేవిధంగా గుడిసెలు వేసుకుని ఉన్నటువంటి కార్మికులు అక్కడే చిక్కుకున్నారు. అక్కడ వారిని వరద నీటి నుంచి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అయితే విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. జంగంపల్లి గ్రామంలో కూడా హైవే వద్ద ఉన్నటువంటి ఒక కాలువలోకి కారు చిక్కుకుంది. ఆ కాలువలో చిక్కుకున్న కారును అదేవిధంగా డ్రైవర్ ను కూడా అక్కడ హైవే అధికారులు గుంతలో నుంచి రక్షించడం జరిగింది. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా చేరుతుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 78,406 క్యూసెక్ల వరకు నీరు వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,404 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.82 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 17.441 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు మొత్తం భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 1,52,848 క్యూసెక్ల వరద నీటిని దిగబోతున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు అలుగుపోస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ బొగ్గు గుడిసె గ్రామం వద్ద ఉన్నటువంటి చిక్కుకునే ఏదైతే కార్మికులు ఉన్నారో అక్కడ కార్మికులను బయటకు తీసేందుకు అధికారులు ఎస్టీఆర్ఎస్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తలమట్ల గ్రామంలో ఏదైతే కారు చిక్కుందో అక్కడ కారును బయటకు తీసేందుకు కూడా అక్కడ ట్రాక్టర్తో సాయంతో గ్రామస్తులు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బిక్కనూరు పరిధిలో ఏదైతే రైల్వే పట్టాల కింది నుంచి భారీగా వరద నీరు కిందికి పోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకా వరద ప్రవాహం పెరిగితే ఆ రైల్వే పట్టాలు తెగిపోయే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలోనే దాదాపు రాజంపేట, పాల్వంచ, బిక్కనూరు, నిజాం సాగరు, అదేవిధంగా పిట్లం, పాల్వంచ ఈ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మొత్తంగా చూసుకుంటే నిజాం సాగర్ మండలంలో దాదాపు నిజాం సాగర్ మండలంలో దాదాపు 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా బిక్నూరు మండలంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి లింగంపేట మండల కేంద్రంలో 15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అయితే రాత్రి నుంచి కూడా కామారెడ్డి జిల్లాలోనే భారీ వర్షాలు కురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా వాగులు అదేవిధంగా చెరువుల వద్దకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినారు. కలెక్టరేట్ రూమ్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వాగులు వంకల్లో చిక్కున్నట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే కామారెడ్డి జిల్లాలో అయితే భారీ వర్షం కురుస్తుంది. కావ్య, ధన్యవాదాలు జైపాల్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తుండటంతో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్ శాఖలను అప్రమత్తం చేశారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే భక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజువేలు, కల్వర్టుల
చెరువులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ కోలాహలం ఉట్టిపడుతుంది. విఘ్నాలు తొలగించే ఆ గణనాథుడు ఉదయం నుంచి మండపాలలో పూజలు అందుకుంటున్నాడు. పట్టు వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో లంబోదరుడికి విశేష పూజలు చేస్తున్నారు. ఇళ్లలో సైతం విగ్రహాన్ని ప్రతిష్ఠించి లంబోదరుణ్ణి ఆరాధిస్తున్నారు. వివిధ పూలు, పండ్లు, పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక పలు ప్రాంతాల్లో పూలు, పండ్ల మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఊరువాడ అంతటా వినాయక చవితి సందడి మొదలైంది. హన్మకొండ జిల్లా కాజీపేటలోని శ్రీ శ్వేతార్ఘ మూల గణపతి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. పంచామృతాలు, పంచవర్ణాలు, పుణ్యనది జలాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం ఆది గణపతికి వెండి కవచ అలంకరణ చేశారు. వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో హైదరాబాద్ ఎంజే మార్కెట్, సుల్తాన్ బజార్, కోటి తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. పూలు, పండ్లు, పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు జనం అధిక సంఖ్యలో వస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. గాంధీ చౌక్, పాత బస్టాండ్, ఈదీగాం చౌరస్తాలు జనంతో కలకలాడుతున్నాయి. వినాయకుడి విగ్రహాలు, పూజకు కావాల్సిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తరలి వస్తున్నారు. వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని దర్శించుకున్న గవర్నర్ తొలి పూజలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్తో పాటు ఖైరతాబాద్ గణేశుణ్ణి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు దర్శించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు. బోనాల పండుగ వలె గణేష్ ఉత్సవాలకు సైతం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्धं वदिष्यामि सत्यं वदिष्यामि तन्वावदो तत्वक्तावदो अवधवक्ताराः ओम शान्तिः सहनावदो सहनौ भुनक्तु सावेदिं करवावहै तेजस्विनावदेमस्तु मा विद्विषावहै ओम भगवान गणेश सबको आशीर्वाद दे, सुख शांति दे, समृद्धि दे और सबको अच्छा रखे। नमस्कार, प्रणाम। హైదరాబాద్ మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పండి పాడి పంటలతో రైతాంగం బాగుండాలి, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ గణేష్ మహారాజుని పూజించే ఈ ఆలయ నిర్వహణ కమిటీ 71 సంవత్సరాల క్రితం మహాగణపతిగా రోజు రోజు లక్షలాది మంది భక్తులకు ఆశీర్వదిస్తూ విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ భక్తులు కూడా సహకరించి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా నవరాత్రులు ఘనంగా జరిగే ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వము, ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి.
ఇంటి దేవుడమ్మ గణపతి, అగ్రపూజ్యుడమ్మ గణపతి, సల్లంగా దీవించే గణపతి, అన్నింట తానుండు గణపతి. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలు అందుకున్నాడు. గవర్నర్ తొలి పూజ నిర్వహించారు. తాజా వివరాలు మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎదురు చూసే ఖైరతాబాద్ గణేశుడు వేడుకలైతే అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వర్షం వచ్చినా సరే కూడా భక్తులు మాత్రం దర్శనానికి ఏ మాత్రం కూడా తగ్గడం లేదని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము తొలి పూజ గవర్నర్ తర్వాత భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. సో వర్షం అని లెక్క చేయకుండా కూడా భక్తులు బారులు తీరి మహాగణపతిని అయితే పూజిస్తున్నారు. సో ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్న ఈ మహాగణేశుడు 69 అడుగుల మట్టి వినాయకుడిగా భక్తుల కొంగు బంగారంగా ఉన్నాడు. ఈసారి ప్రత్యేకంగా వాసవి కన్యకా పరమేశ్వరిని, అలాగనే లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని, అలాగనే ఖైరతాబాద్ గ్రామ దేవత అయిన గజ్జలమ్మ దేవిని అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూడడానికి కన్నుల పండుగగా అయితే ఉంది. సో వర్షం అని కూడా లెక్క చేయకుండా భక్తులు వచ్చి అయితే సందర్శిస్తున్నారు, దర్శించుకుంటున్నారు. అలాగే క్యూ లైన్లలో కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. అసలు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? మా పొద్దున్న ఉదయము ముఖ్యంగా చెప్పాలంటే ఈటీవీ వినాయకుని శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మాకు చూపిస్తారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి పొద్దున ఉదయం వాసవి వాళ్ళు ఉదయం పద్మశాలి సంఘం వారు వచ్చారు. 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో వినాయకుని పూజలో పాల్గొన్నారు. మరి గవర్నర్ గారు వచ్చారు. మరి గవర్నర్ గారి పూజలో పాల్గొన్నారు. సిటీ మినిస్టర్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. వారు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు, వాలంటీర్లను ఏర్పాటు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే 3 దిక్కుల రహదారులు, ఇక్కడ రైల్వే గేట్, ఇక్కడ మీరా టాకీస్, ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ నుంచి భక్తులు లక్షల మంది వస్తున్నారు. డైరెక్ట్ గా లైన్ లో వచ్చి ఈజీగా వెళ్ళేటట్టు లైన్ ఏర్పాటు చేశాము. మరి వాటర్ పడకుండా, వర్షం పడకుండా మేము అందులో షెడ్ ఏర్పాటు చేశాము. వాటర్ కానీ, పులిగోర కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. భక్తులకు లక్షల మంది వచ్చారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరంలో ఒక 5-10 లక్షల మంది భక్తులు పెరగవచ్చు. 5 రాష్ట్రాల నుంచి కళాకారులు మరి వచ్చి వినాయకుడు చేయడం జరిగినది. వారికి శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వినాయకుడు తయారు చేయడంలో వరిగడ్డి, వరి పొట్టు, ఉస్కే, మరి సుతిలి పొట్టు, మరి బంకమట్టి, మరి రాజస్థాన్ నుంచి బ్యాగులో తెచ్చి వినాయకుడు తయారు చేస్తూ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కార్యక్రమం ఏం లేదమ్మా. ఇప్పుడు మినిస్టర్లు వస్తారు. ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం తగ్గిన తర్వాత ఏదో కార్యక్రమాలు ఉంటాయి. వర్షం పడితే ఇదే తీరుగా నడుస్తుంది. వచ్చే భక్తులకు వాటర్ బి ఏర్పాటు చేశాము, మెడికల్ బి ఏర్పాటు చేశాము. గౌరవనీయ ముఖ్యమంత్రి వినాయకుడి శుభాకాంక్షలు, బట్టి విక్రమార్క శుభాకాంక్షలు. మేము సీసీ కెమెరాలు బి ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు. హెల్త్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈటీవీ ఒకరోజు వచ్చి ముందొచ్చి మాకు చూపిస్తూ ఇంతమంది లక్షల మంది కంట్రోల్ చేసినందుకు ముఖ్య పాత్ర వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ కు, మరి ప్రెస్ రిపోర్టర్ వారికి మేము ప్రత్యేకంగా. సో ఇటు చూసినట్టయితే గవర్నర్ తొలి పూజ అనంతరం అయితే ఇక్కడ దర్శనం అయితే కన్నుల పండుగగా కొనసాగుతుంది. భక్తులు నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి. అలాగే ఖైరతాబాద్ గణేశుడు అంటేనే చాలా ప్రత్యేకమైనది. ఆయన ఎత్తు, రూపం కానీ చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది కూడా కొత్త సందేశంతో ఆయన భక్తులని దీవిస్తూ ఉంటారు. సో ఈ ఏడాది వర్షం వస్తుంది కాబట్టి అయినప్పటికీ కూడా భక్తులు ఏమాత్రం తగ్గట్లేదు. మార్నింగ్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే క్యూ లైన్లన్నీ ఫిల్ అయిన పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగనే మీరా టాకీస్ నుంచి, అలాగనే ఐమాక్స్ థియేటర్ నుంచి ప్రత్యేకంగా ఆ క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు మాత్రం దర్శనం సజావుగా సాగేలా అయితే చూస్తున్నారు. సో ఎప్పటిలాగానే ఇక్కడ భద్రత ఎంతో ముఖ్యమైనది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బ్యారికేడ్లని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకంగా 60 సీసీ కెమెరాలను కూడా పెట్టి ఎప్పటికప్పుడు ప్రతి కదలికను గమనిస్తూ చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి. ఎలా ఉంది? వర్షంలో కూడా గణపయ్యని దర్శించుకోవడానికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీరు? వరంగల్. ప్రతి ఏడాది వస్తుంటారా? వస్తాం. ఎట్లా ఉండు గణపయ్య? బాగుంది. మీరు? మంచిర్యాల. సో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అయితే భక్తులు ఇక్కడ ఆ భారీ గణపతిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. సో
అన్ని రకాల ఏర్పాట్లు అంటే వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో పోలీసు బందోబస్తు కూడా దీంట్లో ఉండి ఎప్పటికప్పుడు భక్తులని దర్శనం అయిపోయిన తర్వాత భక్తులను ఎప్పటికప్పుడు సజావుగా వెళ్ళిపోయేలా అయితే చూస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ తొలి పూజ తర్వాత భక్తులందరికీ కూడా అనుమతినిచ్చారు. సో మార్నింగ్ నుంచి 6 గంటల నుంచి అయితే దర్శనం కొనసాగుతున్నప్పటికీ కూడా తొలి పూజ అనంతరం భక్తుల రద్దీ అయితే పెరిగింది. సో సాయంత్రం వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి దర్శన భాగ్యం అయితే ఉండనట్లయితే ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు వద్ద అయితే ఈ రోజు తొలి పూజ అనంతరం భక్తుల రద్దీ భారీగా అయితే కొనసాగుతుంది. సో వర్షం లేకపోతే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. సో వర్షం నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చోటు చేసుకోకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ కమిటీ సభ్యులు కానీ ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఓవరాల్గా ఇది ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.